సుప్రమసీని అంగీకరిస్తోంది బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో. ఈలాంటి కన్ఫరంటేషన్ మీరు చూస్తే ఇద్దరు జ్యుడిషియల్తో గొడవ పెట్టుకుని మా ఉద్యోగాలు వదులుకున్నారు, లేదా ఆ కాన్సెప్ట్ వదులుకున్నారు. కిరణ్ రిజిజు ఇదివరకు న్యాయశాఖ మంత్రి, ఆయన తీసేసి ఇప్పుడు ఈయన ఎందుకు పెట్టారు? ఆయన చాలా ప్రతిసారి గొడవ ఆయనతో ఏంటి, ఓ 10 మంది జడ్జీల పేర్లు వీళ్ళు పంపిస్తారు, అందులో వీళ్ళు ఏం చేయాలి, యాజ్ పర్ నామ్స్ వాళ్ళ కండక్ట్ ఇవన్నిటి చెక్ చేయించాలి, వీళ్ళ అనుమానాల్ని మళ్ళీ అక్కడికి పంపించాలి. ఈ కారణంగా మేము వద్దనుకుంటున్నాం, మా ప్రభుత్వపు ఆలోచన ఇది అని. అయినా సరే మేము పంపిస్తే మీరు పెట్టాల్సిందే అంటారు. అందులో ఓ జడ్జి గారు ఓపెన్గా వీడియోలు చేస్తుంటారు. ఓ జడ్జి పోస్ట్కి ఓకే అయిన ఒక లాయర్ గారు, ఆయన దాన్ని ఏమంటారు, హోమోసెక్సువల్, ట్రాన్స్జెండర్గా మారాలనుకుంటున్న హోమోసెక్సువల్, ఆయన ఆ తరహా వీడియోలు చేస్తుంటాడు లాయర్ గారు. ఆయన జడ్జిగా ఫిక్స్ చేశారు. అదేమంటే అది ఆయన వ్యక్తిగత భావన, వ్యక్తి స్వేచ్ఛ అంటున్నారు. కానీ ఆ సీటు మీద కూర్చున్నాక వ్యక్తి స్వేచ్ఛకు అనుగుణంగా తీర్పులు ఇస్తే ఎట్లా అన్నటువంటిది వీళ్ళ వాదన ఉంటుంది. చాలా రోజులు ఆపారు. అట్లాగే అనేక రకాలైన ఆగినవి ఉన్నాయి. వీళ్ళు అది కన్ఫరంటేషన్ కింద తీసుకుంది జ్యుడిషియరీ. తీసుకున్నప్పుడు తమ చేతిలో ఉన్న పవర్ ఏంటి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు అడ్డుకోవడం, రైతుల బిల్లులు ఆగినాయి, లేకపోతే ఇంకోటి ఆగినాయి. ఇది సమస్య సృష్టిస్తోంది. ఓ రకంగా మధ్య మార్గ పరిష్కారంగా వెనక్కి తగ్గింది జ్యుడిషియరీ, ఏది గవర్నమెంట్. ఈ వెనక్కి తగ్గిన టైంలో మళ్ళీ ఈయన తగులుకుంటున్నాడు అక్కడ. ఆయన తీసేశారు, ఆయనకి ఆ శాఖ తీసి పడేశారు కిరణ్ రిజిజు. ఈ మధ్యన ఈయన తగులుకుంటున్నాడు, ప్రతి చోట మాట్లాడుతున్నాడు.